జీవితంలో కొన్ని రహస్యాలు భార్యకి భర్తకు కూడా చెప్పకూడదండి. అది తప్పు అని మనకు తెలిసినప్పుడు పూజా మందిరంలోకి వెళ్ళి తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఆ తప్పును కడిగేసుకోవడమే, చెప్పకూడదండి. చెప్తే జీవితాంతం దెప్పుతారు. ఈవేళ బాగానే ఉంటారు, రేపొద్దున దెప్పుతారు. అందులో ఈవేళ పెదవి దాటింది అంటే పృథివీ దాటినట్టే, పెదవి దాటింది అంటే పృథివీ దాటినట్టే. ఏదైనా సరే అది నీకు తప్పని తెలుసు కదా, కప్పే, చెప్పకు. దేవుడికి చెప్పు, దేవుడికి అయితే చెప్పక్కల. సర్వజ్ఞస్య దయాకరస్య భవత కిం వేదితవ్యం మయ. శంకరాచార్య అంటారు శివానంద లహరిలో, సర్వజ్ఞుడు అయ్యా నీకు వేరే చెప్పేదే ఉంది. దేవుడికి చెప్పక్కల, ఆయన ముందు కూర్చుంటే చాలా అలాగా. మళ్ళీ చేయకుండా ఉంటే అయిపోయాయి. ఎవరికి ముందో వెళ్ళి ఒప్పుకోవాల్సిన పని కూడా లేదని దెప్పుతారు. తర్వాత ఇంక చెయ్యం ఏదో జరిగింది వదిలేసాం. మోసం చేయకుండా మనం ఉండాలండి, కానీ మోసగింపబడకుండా కూడా జాగ్రత్త పడాలి. నేను ఎవరిని మోసం చేయలేదు, కానీ నన్నే అందరూ మోసం చేసి అది నీ దోషమే, సవరించుకోవాలి. దాని ద్వారా సానుభూతి సంపాదిద్దామని చూడద్దు. కలియుగంలో ఎప్పుడూ ధర్మం ఏమిటంటే మనం మోసానికి లోను కాకుండా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళని మన పట్ల ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. ఎవరిని పూర్తిగా నమ్మద్దు. నమ్మాను అని చెప్పేవాడిని కూడా సగమే నమ్మమన్నారు. ఎవరి యందు ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప అందరికీ ఒకటే సూత్రం కలియుగంలో పనికిరాదు. ఎందుకంటే మానవులందరూ అలా ఉండరు, ఏ యుగంలోనూ ఉండరు, ఇందులో మరీ ఎక్కువ. పైగా ఈ యుగంలో పగలు ఎలా ఉంటారో రాత్రి ఎలా ఉంటారో తెలియదు. ఎవరిని మంచివాడు అనడానికి లేదు, అలాగని చెడ్డవాడు అనడానికి లేదు. లోకమంతా చెడిపోయిందంటే మీరు గమనించండి. ఒక 10 ఏళ్లుగా గుళ్ళల్లో పూజలు పెరిగాయి, తీర్థయాత్రలు పెరిగాయి, పూజలు పెరిగాయి, అన్ని హారతులు పెరిగాయి. ఇలా ప్రవచనాలకు జనం రావడం కూడా విపరీతంగా పెరిగింది. కానీ ధర్మము నీతి పెరిగిందని చెప్పగలరా మీరు?